సురేష్ సార్, ప్రసాద్ సార్, యూపీఎస్సీ గ్రూప్స్ దేనిలో చూసుకున్న ఎకానమీ కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి అంత తొందరగా ఎవరు అర్థం చేసుకోలేరు. అయితే ఇలాంటి వాటికి ఏ రెఫరెన్స్ బుక్లు తీసుకుంటే కొంచెం మనం న్యాయం చేయగలుగుతాం సార్? ఓకే, స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే 2 బుక్స్ నేను రికమెండ్ చేస్తాను. ఒకటి రమేష్ సింగ్, రెండోది నితిన్ సింఘానియా. బిగినర్స్ అయితే నితిన్ సింఘానియాతో స్టార్ట్ చేయొచ్చు. కంపారిటివ్గా ఈజీ టు అండర్స్టాండ్, వెల్ ఆర్గనైజ్డ్. రమేష్ సింగ్ కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మెయిన్స్ యూపీఎస్సీ వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి మెయిన్స్ పర్పస్ పరంగా రమేష్ సింగ్ బెటర్ అనిపిస్తుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నితిన్ సింఘానియా బెటర్ అనిపిస్తుంది. ఇన్ని బుక్స్ ఎందుకు సార్, ఒక సింగిల్ సోర్స్ చెప్పండి అంటే మనం ఇచ్చే మెటీరియల్ ద బెస్ట్. ఎందుకంటే మెటీరియల్ నేనే చేస్తున్నాను. సో మనం క్లాసెస్ ఏదైతే చెప్తున్నానో ఆ క్లాసెస్లో చెప్పే ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా మనం ప్రాపర్ పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాం. సో ఆ పీడిఎఫ్ మెటీరియల్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం స్టడీ చేసి చాప్టర్ వైజ్ వాటిని సెగ్రిగేట్ చేసి చివరిలో పెట్టి పీవైక్యూస్లో అడిగిన ప్రతి థీమ్ కూడా నేను క్లాస్లో కవర్ చేసి దాన్ని నోట్స్లో కూడా ఎంబెడ్ చేస్తున్నాను. వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మన స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ సో పీవైక్యూ థీమ్స్ అన్ని కవర్ చేస్తూ అది కూడా స్టూడెంట్కి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో మన బుక్ ఉంటుంది. మరీ టూ మచ్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లేకుండా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో కాబట్టి ఈజీగా వాళ్ళు మన బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సార్ ఇంగ్లీష్ మీడియం అయితే ఓకే సార్, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి అసలు చాలా తక్కువ మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. సో తెలుగు మీడియంకి నేను ఏ స్టాండర్డ్ బుక్ రికమెండ్ చేయను. అంత మంచి స్టాండర్డ్ బుక్స్ యూపీఎస్సీ స్టాండర్డ్కి లేవు. గ్రూప్స్ కోసం ఉండొచ్చు కానీ యూపీఎస్సీ స్టాండర్డ్కి లేవు. సో తెలుగు మీడియం కూడా మనం తయారు చేస్తాం. సో ఏదైతే మనం ఇంగ్లీష్ మీడియం బుక్ చేస్తామో మన పీడిఎఫ్, దాన్నే మనం ప్రాపర్గా అచ్చు తప్పులు లేకుండా తెలుగులోకి పద్ధతిగా ట్రాన్స్లేట్ చేస్తున్నాము. సో అది కూడా చాలా నీట్గా వస్తుంది. సో ఆ పీడిఎఫ్ సరిపోతుంది. అది యూపీఎస్సీకి కానీ, గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ మూడింటికి కూడా గుడ్ ఎనఫ్ పీడిఎఫ్. సో ఈ రిసోర్సెస్తో మనం ఇంకా చాలు. అంటే ఎకానమీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కంప్లీట్గా మన పీడిఎఫ్స్ మీద డిపెండ్ అయితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే క్లాసెస్ నేనే చెప్తాను కదా, వాళ్ళకి ఎంత చెప్పాలో నాకు తెలుసు. ఆ చెప్పేదంతా నేను అందులో పెడతాను. క్లాసెస్ కోసం అందరికి ఎలాగో వస్తారు, మళ్ళీ వేరే బుక్స్ చదవాల్సిన అవసరం పెద్దగా లేదు. బట్ అయినా ఒక స్టాండర్డ్ బుక్ చదవాలి అని అనిపిస్తే దే కెన్ గో ఫర్ నితిన్ సింఘానియా అండ్ రమేష్ సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా.